హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ నేను మీ భవాని. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రగతి భవన్ పేరును ప్రజాభవన్ గా మార్చారు. అలాగే ప్రజాభవన్ ముందు ఉన్న కంచెలను తొలగించారు. ఇది గొప్ప మార్పుగా చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు అదే ప్రజాభవన్ ముందు పోలీసులు భారీ గేట్లు ఏర్పాటు చేశారు. దీంతో మళ్ళీ కంచెలు వచ్చాయని సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ రైతు సంఘాలు చలో ప్రజాభవన్ కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ప్రజాభవన్ వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రజాభవన్ ముందు భారీ గేట్లు ఏర్పాటు చేశారు. మరోవైపు చలో ప్రజాభవన్ కు రాకుండా బీఆర్ఎస్ నేతలు రైతు సంఘాల నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ రైతులకు పలు హామీలు ఇచ్చారు. ఇందులో 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా, వడ్లకు 500 బోనస్ ఇస్తామని ప్రకటించింది. ఆ తర్వాత కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. దీంతో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ పెరిగింది. దీంతో రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేయాలంటే 31,000 కోట్లు అవసరమని తేల్చింది. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. 3 దశల్లో రుణమాఫీ చేశారు. అయితే చాలా మంది రైతులకు ఇంతవరకు రుణమాఫీ కాలేదు. ప్రభుత్వం కేవలం 18,000 కోట్లు మాత్రమే ఇచ్చినట్లు రైతు సంఘాలు చెబుతున్నారు. మిగతా వారికి రుణమాఫీ చెయ్యమంటే చెయ్యడం లేదని, అందుకే చలో ప్రజాభవన్ కు పిలుపునిచ్చినట్లు చెబుతున్నారు. ఇప్పటికీ అన్నదాతలకు రుణమాఫీ చెయ్యకుంటే కాంగ్రెస్ ను ఎవ్వరు కూడా నమ్మరని అంటున్నారు. కాగా రైతు భరోసా కూడా ఇవ్వడం లేదని రైతు సంఘాలు మండిపడుతున్నాయి.